తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలుగా వస్తున్నప్పటికీ కూడా తెలంగాణలో ఏ ఒక్క ప్రభుత్వ నోటిఫికేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. వేసినటువంటి నోటిఫికేషన్లో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు 7,437 పోస్టులు ఇవ్వడం జరిగింది. వేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి జిల్లాలో ఒక్క పోస్టు కూడా వేయకపోవడం దారుణం. అలాగే నిరుద్యోగులకు మొండి చేయి చూపినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో కనీసం 1,000 మంది నిరుద్యోగులు, యాదాద్రి జిల్లాలో 30,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. కనీసం వారు ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. యాదాద్రి జిల్లా అనేది తెలంగాణలో అంతర్భాగం కాదా? అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి భువనగిరి ఎమ్మెల్యే కావచ్చు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, ఆలయంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు, నిత్యం తెల్లారు వేస్తే బీర్ల ఐలయ్య గారు నేను బీసీ బిడ్డను, బీసీ ఓట్లేస్తే నేను గెలిచినాను, అధిక మెజార్టీతో గెలిపించారు అని చెప్తున్నటువంటి ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య గారు, ఆలయ ఎమ్మెల్యే గారు కనీసం ఆలయ నియోజకవర్గంలో యాదాద్రి జిల్లాలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బడుగు బలహీన వర్గాలు నిరుద్యోగులు నీకు అవపడతలేరా, కనపడతలేరా? ఓన్లీ బీసీలు నీ పదవి కోసం, నీ మంత్రి పదవి కోసం, ఎమ్మెల్యే కోసమే నిరుద్యోగులు తోడ్పడతారు తప్పితే రాష్ట్రంలో పోలీసు, ఎస్ఐ, పోలీసు శాఖలు వారు ఏదైతే పోస్టులు వేసినటువంటి పోస్టులో నీ జిల్లాకు కనీసం ప్రాతినిధ్యం ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకపోతే ఇంతవరకు కూడా నువ్వు నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నప్పుడు కూడా పట్టించుకొని పాపానవ్వలే. నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళకు ఇంతవరకు వివరణ కూడా ఇవ్వలేదు. ఆందోళన చేసినటువంటి నిరుద్యోగుల పట్ల మా జిల్లాకు ఒక పోస్టు కూడా రాలేదని ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం లేదు. ఇక్కడ నిరుద్యోగులకు కూడా సరైన హామీ కూడా ఇవ్వడం లేదు. మీతో అధికారులు కూడా ఇంతవరకు యాదాద్రి జిల్లాకు ఒక పోస్టు కూడా రాలేదు అనేది ఎందుకు అధికారులు కూడా చెప్పడం లేదు, వివరణ ఇవ్వలేదు. నిరుద్యోగులు అయోమయం అయ్యి మేము అప్లై చేసుకోన్నా వద్దా అనే అయోమయంలో నిరుద్యోగులు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇది యాదాద్రి జిల్లాలో కనీసం ముఖ్యమంత్రి దగ్గరనే హోంశాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల్సినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా యాదాద్రి జిల్లాకు అన్యాయం చేయడంలో ఉంది. అలాగే యాదాద్రి జిల్లాలో అనేకం ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు ఉన్నప్పటికీ కూడా స్థానికులకు ఇంతవరకు కూడా ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వం కుట్రపడుతూ ఉంది. యాదాద్రి జిల్లాలో ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటుంది. ఇతర రాష్ట్రాలకే సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ కావచ్చు, ఇతర ఉద్యోగాలు కావచ్చు, ఏ ఒక్క ఉద్యోగాలు కూడా ఇది యాదాద్రి జిల్లా స్థానికులకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. అందులో కూడా దారుణమైన మోసం, కుట్ర జరుగుతూ ఉంది. అలాగే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో కూడా ఆ టెంపుల్లో ఉద్యోగాలు కావచ్చు, సెక్యూరిటీ గార్డు కావచ్చు, అనేక పోస్టులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు ఇతర జిల్లా వాళ్ళు, ఇతర రాష్ట్రం వాళ్ళే ఉన్నారు తప్పితే యాదగిరిగుట్ట వాళ్ళు, యాదగిరి జిల్లా వాళ్ళు స్థానికులకే ఇవ్వడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగుల పట్ల నిరుద్యోగులు వ్యతిరేకంగా చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వేసినటువంటి 7,437 పోస్టులు రాకపోవడంలో యాదాద్రి జిల్లాలో కూడా అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆలయం పక్కన ఉన్నటువంటి తుంగతుర్తి ఎమ్మెల్యే మంద సామ్యుల్ గారు ఆయన మాట్లాడాడు. ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే ఆయన నూరిపడు. అలాగే ఏదైతే యువనాయకుడు యంగ్ డైనమిక్ లీడర్ అని చెప్పుకున్నటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా నేను నిరుద్యోగుల పట్ల, యువకుల పట్ల ముందుండి పనిచేస్తానని ముందుకొచ్చి గెలిపిస్తే నిరుద్యోగులకు కనీసం నిరుద్యోగుల నోటిఫికేషన్ కావచ్చు, ఏ నోటిఫికేషన్ పట్టించుకోకుండా ఎంపీ గారు కూడా వివరిస్తూ ఉండు. ఆయన ఇంతవరకు కూడా వారం రోజులు పోస్ట్ వేసిన తర్వాత కూడా ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా నిరుద్యోగుల కోసం మాట్లాడింది లేదు. ఆ పోస్టులు యాదాద్రి జిల్లాకు ఎందుకు రాలేదని ఎవరిని అధికారులు కావచ్చు, సీఎం కావచ్చు,
ఎవరిని అడిగిన పాపన పోలేదనేది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. అలాగే ఈ యాదాద్రి జిల్లాలో ఆయన జిల్లా అయినటువంటి తీన్మార్ మల్లన్న ఏదైతే రాష్ట్ర ఎమ్మెల్సీగా ఉన్నాడో ఆయన కూడా ఆయన పార్టీ ఆధ్వర్యంలో భువనగిరిలో భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఇప్పుడు బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు అందరికి అన్యాయం జరుగుతూ ఉంది. యాదాద్రి జిల్లాకు ఎలాంటి నోటిఫికేషన్ ద్వారా పోలీసు పోస్టులు భర్తీ చేయలేదు, 0 రావడం జరిగింది. దీని మీద కూడా ఆయన ఎందుకు బహిరంగ సమస్య పెడతలేడు, యాదాద్రి జిల్లాకు ఒక పోస్టు కూడా రాలేదని ఎందుకు ఆందోళన కార్యక్రమం చేపడతలేడు అనేది మేము అడుగుతా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిరుద్యోగులకు జీవితాలతో చెలగాటమాడుతున్నాం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిరుద్యోగులు అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండి ముందుకు సాగుదాం. ఈ యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ ఐక్యత చేసి వారిని ఒక తాడి మీద తీసుకొచ్చి నిరుద్యోగుల కోసం రక్తమైనా చిందిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, వారి హక్కుల కోసం పోరాడతాం. ఈ పోస్టులు భర్తీ అయ్యేంత వరకు రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్న పోస్టులు అన్నింటినీ భర్తీ చేసేంత వరకు ప్రగతిశీల యువజన సంఘం మీకు అండగా ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి పోస్టులు భర్తీ చేయకపోతే ఏదైతే ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తాం, ఈ ప్రజాప్రతినిధులు ముట్టడిస్తాం. ఏదైతే